వశిష్ఠుని యొక్క శ్రీ విద్యాగమం ఒకటి ఉన్నది చూడండి. దీన్ని దక్షిణాచార సంప్రదాయంలో చాలా స్వీకరిస్తారు. వశిష్ఠాగమంలో 16 విద్యలు చెప్పారు. అది శుద్ధ విద్య, బాలా విద్య, మాతంగి విద్య, గురుపాదుకా విద్య, గణపతి మంత్రం, సౌభాగ్య విద్య, వారాహి విద్య, తిరస్కరణి విద్య, లోపాముద్రా విద్య, తురీయాంబా విద్య, ప్రాసాద విద్య, షోడశీ విద్య, పరాషోడశీ విద్య, మహాపాదుకా విద్య అని 16 విద్యలండి. ఇది వశిష్ఠ ఆగమంలో చెప్పబడుతున్నది. ఈ 16 విద్యల్లో మళ్ళీ శివశక్తి భాగాలు ఉన్నాయట. అవి అమ్మవారి యొక్క 32 దంతములను వశిష్ఠాగమం చెప్తుంది. ఇందులో ఏది ప్రమాణం? 3 ప్రమాణమే. మనకి ఇప్పుడు అన్నీ ఇక్కడ స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ కలి ప్రభావం చేత కలికల్మషాల నుంచి బయటపడడానికి పనికొచ్చే శ్రీ విద్యలో కూడా వాద వివాదాలు ఎక్కువైపోయాయి. అన్ని విద్యలలాగే ఏ సంప్రదాయంలో ఇది గోలైపోయిందండి. ఎవడైనా భక్తిగా వాళ్ళు గురువు చెప్పిన పద్ధతి ప్రకారంగా అనుష్ఠానం చేస్తుంటే ఎవడో మధ్యలో వచ్చి ఏమిటి మీ సంప్రదాయం, అది కూడదండి బాబు, అది వామాచారం అంటాడు వాడుకుడు. ఇంకోడొచ్చి అది దక్షిణాచారం అండి లేదా కౌళాచారం అండి. ఇది ఎక్కువైపోయండి ఈ మధ్యకాలంలో. అయిపోయి ఒకడినొకడిని నిందించరు, ఇంకోడిని ఇక్కడ మా సంప్రదాయం అది కాదండి, మీదే సంప్రదాయం అండి. ఇదొక మాట, చాలా తప్ప మాట అనకూడదు. ఎవరి సంప్రదాయం వాళ్ళకి శిరోధార్యం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏది గొప్ప సంప్రదాయం అంటే ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇతర సంప్రదాయాన్ని గౌరవించడమే అసలైన సంప్రదాయం. అంతేగాని మన సంప్రదాయం ఒకటి ఇంకోటి సంప్రదాయం, ఇది అహంకారం వల్ల వస్తున్నాయండి. మా గురు పరంపర గొప్పది, నా ఉపాసన గొప్పది అనుకోవడానికి ఇవన్నీ కూడా రాజసమే. ఎంతవరకు అయితే బాహ్యం ఉంటుందో అంతవరకు రాజసమే. అయితే సాత్వికానికి వెళ్ళడానికి ఏదో ముందు బాహ్యం చేస్తున్నాం, ఆ చేస్తున్నప్పుడు మరింత రాజసం పెంచేసుకుని తామసంలోకి దిగిపోయి వాద వివాదాల్లోకి వెళితే సాధకుడు అయోమయం అయిపోడండి. అందుకే శాస్త్రబాహుళ్యం పెరుగుతున్న కొద్దీ అయోమయం పెరిగిపోతుందట. అందుకే శాస్త్రానికి సాధకుడికి మధ్య ఉండవలసిన వాడు గురువు. ఇది తెలుసుకోండి. ఇక్కడ గురువు అవసరం ఎందుకు వచ్చింది? శాస్త్రములు అనేకం ఉన్నాయి కనుకనే గురువు అవసరం వచ్చింది. గురువుగారు శాస్త్ర పద్ధతుల్లో ఉన్నటువంటి ఒక పరంపరను అనుసరించి చెప్తాడు ఆయన. ఆ ఉపాసన బలం చేత అమ్మవారు అతను స్ఫురింపజేస్తారు. ఆయన చెప్పింది శిష్యుడు పాటించడమే. అందుకే ఎవరైనా చెప్తే మా గురువు సంప్రదాయాన్ని మేము అనుసరిస్తున్నామండి, మా గురువుగారు ఫలానా, ఆయన మాకు దక్షిణామూర్తే అంతే. కానీ వాడేదో చెప్పి సందేహం పట్టుకుని మా గురువుగారు చెప్పారు కానీ అలా అని డౌట్ పెట్టాడంటే అది శిష్యుడికి తప్పండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఎందుకంటే అమ్మవారు అనుగ్రహం కావాలంటే ఎటువంటి సంస్కారం కావాలి? శ్రీమాత అని పిలవడానికి అర్హత ఉండాలి అంటే అమాయకమైన పసితనం ఉండాలండి.